అమరావతి అభివృద్ధి చెందకుండా వైఎస్ జగన్మోహన్ రెడ్డి కుట్రలు చేస్తున్నాడు. మీడియా సమావేశంలో టీడీపీ రాష్ట్ర మైనారిటీ నేత గౌస్ మొహిద్దీన్, అనంతపురం జిల్లా కేంద్రంలో మాజీ గ్రంథాలయ చైర్మన్ టీడీపీ రాష్ట్ర మైనారిటీ నేత గౌస్ మొహిద్దీన్ మీడియా సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సందర్భంగా గౌస్ మొహిద్దీన్ మాట్లాడుతూ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధాని అమరావతి ఎక్కడ అభివృద్ధి చెందితే ప్రజలు సుభిక్షంగా ఉంటారని, వైఎస్ జగన్మోహన్ రెడ్డి అమరావతిలో నిర్మాణాలపై, అమరావతి రాజధాని పైన కుట్రలు చేస్తున్నారన్నారు. గతంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి అమరావతిలోనే ఇల్లు నిర్మించుకున్నాను, పార్టీ ఏర్పాటు చేస్తానని మాటలు చెప్పి అధికారంలోకి వచ్చిన తర్వాత రాజధానిని మార్చాలన్న అన్ని రకాల ప్రయత్నాలు చేయటం జరిగిందని, ఇప్పుడు కూడా ప్రతిపక్షంలో ఉన్న వైఎస్ జగన్మోహన్ రెడ్డి అమరావతి రాజధాని అభివృద్ధి చెందకూడదని అనేక కుట్రలు చేస్తున్నారని మాజీ గ్రంథాలయ చైర్మన్ మైనారిటీ టీడీపీ రాష్ట్ర నేత గౌస్ మొహిద్దీన్ వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై పలు విమర్శలు చేశారు. ఈ పత్రికా సమావేశాన్ని ఏర్పాటు చేయడానికి ముఖ్య కారణం, వైసీపీ నాయకులు అమరావతిపై విషం కక్కుతున్నారు. ఎందుకంటే గతంలో 2014 నుంచి 18 వరకు జగన్మోహన్ రెడ్డి గారు అమరావతి మీద విషం కక్కారు. కానీ ఎలక్షన్లు వచ్చే ముందర నేను అమరావతిలోనే ఉంటాను, అమరావతిలోనే ఇల్లు కట్టుకుంటున్నాను, అమరావతి అభివృద్ధి చేస్తాను అని చెప్పి ఆ రోజు ఓట్లు వేసుకొని 2019 నుంచి 24 వరకు అమరావతి మీద ఎన్ని కావాలంటే అన్ని రైతులని ఇబ్బంది కలిగిస్తూ, కొన్ని వేల ఎకరాలు ఇచ్చిన రైతులకి అన్యాయం చేస్తూ, వాళ్ళ మీద కేసులు పెడుతూ ఎన్నో మనోవేదన ఆ రోజు రైతులు వ్యక్తం చేయడం జరిగింది. 3 రాజధానులని చెప్పి కర్నూలు అయితేనేమి, వైజాగ్ అయితేనేమి, 3 రాజధానులు నేను ఏర్పాటు చేస్తానని చెప్పి ఏ ఒక్కటి అభివృద్ధి చేయకోకుండా 5 సంవత్సరాలు పూర్తి చేసి మరి ఇప్పుడు ప్రజలకి మోసం మళ్ళీ అమరావతి మీద విషం కక్కుతున్నారు. ప్రజలందరూ మిమ్మల్ని గ్రహిస్తున్నారు. వైసీపీ నాయకులందరికీ మీరు చేసిన 5 సంవత్సరాలు మీరు చేసిన అమరావతికి ఎంత అన్యాయం చేశారనేది ప్రజలందరూ గ్రహించారు. ఈరోజు కూడా మళ్ళీ వైసీపీ నాయకులు అమరావతి మీద విషం కక్కుతున్నారు. ఒకటి, ఆంధ్రప్రదేశ్కి రాజధాని లేకుండా చేసిన ఘనత ఈ వైసీపీ ప్రభుత్వానికి చెందుతుంది. ఈరోజు చంద్రబాబు నాయుడు గారు అమరావతి కోసం ప్రతిరోజు అమరావతి అభివృద్ధి కోసం ఆయన చేస్తున్న కృషి తెలిసి ఇప్పుడు కూడా రాజకీయం చేసి అమరావతి ముంపు చెందుతుంది, అమరావతికి ఏ విధంగా అయితే ప్రజలు చంద్రబాబు నాయుడు గారికి పట్టం కట్టారో, ఆయన అమరావతి అభివృద్ధి చేసి మన ఆంధ్రప్రదేశ్ని ఒక అభివృద్ధి పథంలో తీసుకువెళ్తుంటే వైసీపీ నాయకులు ప్రతి ఒక్కరూ దీన్ని రాజకీయం చేస్తూ విషం కక్కుతున్నారు. అలాగే మీరు 5 సంవత్సరాల్లో మీరు చేయండి. ఆ రోజు లోకేష్ బాబు గారు ఒకటే చెప్పారు, తల్లికి వందనం ఖచ్చితంగా ప్రతి ఒక్కరికి వేస్తామని చెప్పారు. ఇప్పుడున్న పరిస్థితుల్లో కూడా అందరికీ ప్రతి ఒక్కరికి తల్లికి వందనం ఇవ్వడం జరిగింది. సూపర్ 6 పథకాలన్నీ ఒక్కొక్కటిగా అభివృద్ధి చేసుకుంటూ పోతూ, అలాగే మన ఆగస్టు 15వ తేదీ కూడా మహిళలకు ఉచిత బస్సు ఇవ్వడం జరిగింది. రాష్ట్ర వ్యాప్తంగా 12-13 లక్షల మంది రోజు మహిళలు ఉచితంగా ప్రయాణం చేస్తున్నారు. ఇవన్నీ గ్రహిస్తూ మీకు ఆల్రెడీ పులివెందులలో కూడా మీరు ఏ రోజైతే చెప్పుకుంటున్నారో పులివెందులుగా మాది అని, అలాంటి పులివెందులలో కూడా మీకు ప్రజలు ఓడించడం జరిగింది. అయినా ఇప్పటికీ బుద్ధి రాలేదు. ఇకనైనా బుద్ధి చేసుకొని అభివృద్ధికి, చంద్రబాబు నాయుడు చేస్తున్న అభివృద్ధికి మీరంతా సహకారం అందించాలని కోరుకుంటున్నాను.